చాలా బాధ అండ్ ఇరిటేషన్‌తో వీడియో చేస్తున్నానండి యాక్చువల్‌గా. నేను ఒక వర్కింగ్ మామ్‌ని. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాను. నేను రీసెంట్‌గా 2 మంత్స్ ఈ 2 మంత్స్‌లో ఒక 5 లీవ్స్ తీసుకున్నాను. కంటిన్యూగా కాదు. 2 డేస్ ఫస్ట్ మంత్‌లో అండ్ 2 డేస్ స్టార్టింగ్ ఆఫ్ ద సెకండ్ మంత్‌లో అండ్ 1 డే ఒక 4 డేస్ బ్యాక్. అండ్ అవన్నీ కూడా ఎమర్జెన్సీ లీవ్సే అండి. నేను ఏం ప్లాన్ లీవ్స్ కాదు. ఎమర్జెన్సీగా తీసుకోవాల్సి వచ్చినాయి. బేబీకి హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ అత్తగారికి ఐ సర్జరీ వల్ల. నేను అన్ని వ్యాలిడ్ రీజన్‌తోనే తీసుకున్నాను. అయితే ఏమైందంటే ఈరోజు సడన్‌గా కాల్ పెట్టి మేనేజర్ అండ్ మై రిపోర్టింగ్ మేనేజర్ వీళ్ళందరూ సెపరేట్‌గా కాల్స్ పెట్టి నువ్వు లీవ్స్ ఎక్కువ తీసుకుంటున్నావు. నీ గురించి క్లయింట్‌కి వెళ్ళింది కంప్లెయింట్ జాగ్రత్తగా చూసుకో. అసలు ఎంత డిస్గస్టింగ్ అండి. నేను క్లయింట్‌కి ప్రొడక్షన్ ఇష్యూస్ ఉన్నప్పుడు నాది వర్క్ టైమింగ్ ఆఫ్టర్‌నూన్ టు నైట్ 11 అండి. నేను వర్క్ టైమింగ్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్‌నూన్ 12కి లాగిన్ అయ్యి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు వర్క్ చేసిన డేస్ చాలానే ఉన్నాయి. 3:00 వరకు, 2:00 వరకు, మిడ్‌నైట్ దాటేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అంతవరకు వర్క్ చేసిన డేస్ ఉన్నాయి. నాకు ప్రమోషన్ లేదు, ఒక హైక్ లేదు. 7 ఇయర్స్ ఉన్న నాకు 0 అనమాట. అంటే వాల్యూ 2 ఇయర్స్ ఉన్న ఫ్రెషర్స్‌కి, గర్ల్స్‌కి వాళ్ళు ప్రమోషన్ ఇచ్చేస్తారు. సేమ్ నాతో ఉన్న రోల్ ఇచ్చేస్తారు. సేమ్ శాలరీ ఇచ్చేస్తారు. ఎంత దరిద్రం అండి అసలు. నేను ఇంత వర్క్ చేస్తే ఇదంతా కనిపించదు కానీ నేను అది కూడా పర్మిషన్ అడిగి తీసుకున్న లీవ్స్కి ఇప్పుడు మీటింగ్స్ పెట్టి నువ్వు మీటింగ్స్ జాయిన్ అవ్వట్లేదు, నువ్వు లీవ్స్ తీసుకుంటున్నావు, ఏంటి రీజను, నీ గురించి కంప్లైంట్ వెళ్ళింది, జాగ్రత్తగా చూసుకో అంటే ఏం చూసుకోవాలి? అసలు ఏం చూసుకోవాలి? నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఛే, ఏం మనుషులో ఏమో ఇలాంటి చెత్త.